పశ్చిమ బెంగాల్లో మొత్తం 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పుడు అందరి చూపు రెండవ దశ ఎన్నికలపైనే ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో టీఎంసీ, బీజేపీలలో విజయం ఎవరికి దక్కుతుంది? బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేది ఎవరనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. బెంగాల్లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బెంగాల్లో మరోసారి విజయం సాధిస్తామని దీదీ ధీమాగా ఉండగా ఈసారి తమకు విజయం ఖాయమని బీజేపీ ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో దశలో పోలింగ్ జరగనున్న స్థానాలపై ప్రధాన పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. బెంగాల్లో మరోసారి విజయం సాధిస్తామని దీదీ చెబుతుండగా దీదీ దిగిపోయే సమయం ఆసనమైందని అమిత్ షా కౌంటర్ ఇస్తున్నారు. బెంగాల్లో తొలి దశలో భాగంగా 152 సీట్లకు పోలింగ్ జరగగా అందులో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వారు మొగ్గు చూపారు. తొలి దశ పోలింగ్ చూస్తే దీదీ దిగిపోయే సమయం వచ్చిందని, బీజేపీ అధికారాన్ని చేపట్టనుందనేది స్పష్టమవుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్లో భయానక పాలనను అంతం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. చట్టబద్దమైన పాలనను పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. మార్పు అంటే చొరబాటు రహిత బెంగాల్గా మార్చడమేనని అమిత్ షా తెలిపారు. అవినీతి, బుజ్జగింపులు, దోపిడీల నుంచి స్వేచ్ఛ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమని, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకు, యువత ఓటు, మైనారిటీ ఓటు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటివి కీలకంగా మారాయి. దీదీ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల టీఎంసీకి మహిళల మద్దతు బలంగా ఉంది. ఇది దీదీకి ప్లస్ పాయింట్. ఉద్యోగాల అంశం యువతలో అసంతృప్తిని పెంచుతోంది. ఇది బీజేపీకి అవకాశంగా మారవచ్చు. మైనారిటీ ఓటు ఎక్కువగా టీఎంసీ వైపు ఉండే అవకాశం ఉంది. కేంద్రంపై అసంతృప్తి ఉంటే అది టీఎంసీకి లాభం, లేకపోతే బీజేపీకి బూస్ట్. బయట కనిపిస్తున్న ప్రచారం ఒకలా ఉంటే గ్రౌండ్లో పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉంది. టీఎంసీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది. బీజేపీ పట్టణాల్లో కొన్ని జిల్లాలో ప్రభావం పెంచుతుంది. మమతా బెనర్జీ తన అనుభవంతో, స్థానిక భావోద్వేగాలతో ముందుకు వెళుతున్నారు. అమిత్ షా మాత్రం బలమైన ఆర్గనైజేషన్, అగ్రెసివ్ క్యాంపెయిన్తో పోటీ ఇస్తున్నారు. బెంగాల్లో మొత్తం 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే తొలి దశ పూర్తయింది. ఇక ఇప్పుడు రెండో దశపైన అందరి చూపు ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఓటర్లు స్థిరత్వాన్ని ఎంచుకుంటారా లేక మార్పుకు ఓటు వేస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య జరుగుతున్న పోరులో ఓటర్లు ఎవరి పక్షాన్ని నిలబడతారు, ఎవరికి ప్రతికూలంగా వ్యవహరిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే తొలి దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయగా ఇక రెండో దశలో ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుంది? మొత్తంగా బెంగాల్ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా వీటిలో ఎవరు విజయం సాధిస్తారు, అధికారాన్ని దక్కించుకునేదెవరు అన్నది ఉత్కంఠను రేపుతోంది. బెంగాల్లో తమదే విజయమని ఓవైపు టీఎంసీ, మరొక వైపు బీజేపీ ధీమాగా కనిపిస్తూ ఉండగా ఓటర్ల తీర్పుపై బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.